ఈ రోజు డే ఇన్ మై లైఫ్లో నా రొటీన్ ఏంటనేది చూపిస్తాను. ఈరోజు అందులోనూ ఏకాదశి, ఇంకా శనివారంతో రావడం కూడా ఎంతో విశేషం కదా. అందుకనే పొద్దున్నే లేచి ఇంట్లో నిత్య దీపారాధన చేసేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి కోసం ఇంట్లో ఇంకా గుడికి కూడా తులసిమాల తీసుకొని వచ్చాను. ఇంకా దీపారాధన చేసేసుకోవటం అయిపోయింది. తులసిమాల వెంకటేశ్వర స్వామికిను కృష్ణయ్యకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈరోజు నేను ఇంట్లోదే కాదు మనందరి కోసం తిరుపతిని కూడా చూపించేస్తాను. ఈరోజు నేను ఇక్కడ గుడికి వెళ్తే మా వారు వచ్చేసి తిరుపతి వెళ్ళారు. తిరుపతిది కూడా మీకు చూపిస్తాను. అందరూ చూడండి ఎంత రష్ ఉందో. ఏకాదశి రోజున అసలు దర్శనం కావడం కూడా చాలా కష్టం అనుకున్నాం. మాకైతే అసలు దర్శనానికి టికెట్ లేదు, అయినా మొక్కుంటే వెళ్ళాను. ఇంకా వెంకటేశ్వర స్వామికి నా మీద దయ కలగలేదో ఏమో, మరి నేను ఇంకా వెళ్ళలేదు. తులసిమాల అయితే వేసేసుకున్నాను. ఇంకా తిరుపతికి వెళ్ళిపోదాం. కొంచెం రాగా కూడా పెడతాను చూడండి. కార్లో ఇప్పుడు ఇది చూపిస్తున్నవి అన్ని రోడ్లు. ఇంకా అలిపిరి దగ్గర ఎంత రష్ ఉందో చూడండి మీరే. తిరుపతికి వెళ్ళాలని నేను కూడా అనుకుంటాను, కానీ స్వామివారి అనుగ్రహం లేకపోతే మనం వెళ్ళినా కూడా దర్శనం కాదు. ఈసారి నేను వెళ్ళలేదు, వెళ్ళాల్సి ఉంది. మొన్ననే కదా కొల్హాపురం వెళ్ళేసి వచ్చాను, అందుకనే వెళ్ళలేకపోయాను. ఇంకొకటి ఏంటి అంటే టికెట్ లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం కూడా కాదు కదా. 300ది 500ది సర్వదర్శనం అయితే ఇవాళ వెళ్ళిన వాళ్ళకి రేపు పొద్దునకి దర్శనం అవుతుంది. ఇగోండి ఇలా. అందుకనే నేను కూడా చూసి తరిస్తున్నాను. మరి మీరు కూడా చూసి తరించండి. ఎంత బాగుంటుందో ఇక్కడ అన్నప్రసాదం. కానీ వెంగమాంబలో లేదు, వెళ్ళేటప్పుడే ఇది వెంగమాంబలో ఇలా తిరుపతి అంతా వ్యూని పెట్టారు. అది మనందరి కోసం చిన్నగా వీడియో క్లిప్ యాడ్ చేశాను. నేనైతే వెళ్ళలేదు, మా వారు వెళ్ళింది. నేను వీడియో పంపిస్తే షార్ట్ రూపంలో నేను అప్లోడ్ చేస్తున్నా. ఇంకా అందులోనూ శనివారం ఏకాదశి. ఇంకా అయితే అక్కడ సంకీర్తనలు కూడా జరుగుతున్నాయి, అదే మీకు రాగా పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ అంతా కూడా వరాహస్వామి దర్శనం కోసం. ఆ దర్శనం అయిన తర్వాతేగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అది దేవుడు మనందరికీ ఇచ్చిన అదృష్టం.